కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేద్దాం. ఆది కాండము 19వ అధ్యాయము 30వ వచనము. లోతు సోయరులో నివసించుటకు భయపడి తన 2 కుమార్తెలతో కూడా సోయరు నుండి పోయి ఆ పర్వతమునందు నివసించెను. తర్వాత అతడును అతని 2 కుమార్తెలను ఒక గుహలో నివసించిరి. అదే 19వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకొనినట్లు పారిపోము, నీ వెనుక చూడకము, ఈ మైదానములో ఎక్కడను నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా. గుర్తుపెట్టుకోండి, 12వ అధ్యాయం 1వ వచనం ఆది కాండం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నీ నామమును చాలు. తర్వాత 4వ వచనం చదవండి. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము, మళ్ళీ 19వ అధ్యాయంకి రండి, 18వ వచనం చదవండి. 19, 18. నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను గనపరిచితిని. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదునేమో. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న మా పరలోకమందున తండ్రి, నీ మాటలు ధ్యానం చేయనై ఉండగా మాకు అవసరమైన రీతిలో నూతన కోణంలో మాతో మాట్లాడండి. ఏ విషయాలైతే మా ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పొందించే మాటలు మీరు మాట్లాడుతూ ఉన్నారో మేమందరం గ్రహించి దాని పక్షమున నడుచుకునేటువంటి కృపను అనుగ్రహించి, అయోగ్యుణ్ణి ఏ యోగ్యత లేని నన్ను నిలవబెట్టుకున్నందుకు నీకు వందనాలు. మీరు మాత్రమే మహిమ పొందండి. గ్రహించే హృదయాన్ని వినే మనస్సును దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నేను ఇన్ని వచనాలు చదివించాను కదా, ఇన్ని లింక్ చూడండి ఒకసారి చెప్తాను. 19వ అధ్యాయంలో ఫస్ట్ మనం చదువుకున్న వచనం ఏంటి? లోతు సోయర్లో నివసించుటకు భయపడి తన 2 కుమార్తెలతో కూడా సోయరు నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. లోతు తన 2 కుమార్తెలను తీసుకొని పర్వతమునకు వెళ్ళాడు. బాగా గుర్తుపెట్టుకొని బాగా వినండి. ఎక్కడికి వెళ్ళాడు? పర్వతమునకు వెళ్ళాడు. ఎవరిని తీసుకొని? 2 కుమార్తెలను తీసుకొని. ఎక్కడి నుండి వెళ్ళాడు? సోయరు నుండి. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రాంతం గుర్తుపెట్టుకొని చెప్తాను. ఎక్కడి నుంచి వెళ్ళాడు? సోయరు నుంచి వెళ్ళాడు. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు, నేను నీకు ఆజ్ఞాపించు ప్రదేశమునకు వెళ్ళు, అక్కడ నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పిన తర్వాత 4వ వచనంలో ఏం మాట ఉంది? అబ్రహాం ఏం చేశాడు?
అది యెహోవా చెప్పిన ప్రకారము అబ్రహాం ఏం చేశాడు? వెళ్ళాడు. ఈ 19వ అధ్యాయంలో 17వ వచనం చూడండి. ఆ దూతలు తీసుకొని వచ్చిన తరువాత నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుకకు చూడకము, ఈ మైదానములో ఎక్కడా నిలవక నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా లోతు ఏం చెప్తున్నాడు? ప్రభువా, చాలా పని. దేవదూతలు సొదొమ గొమొర ప్రాంతాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు అబ్రహామును బట్టి లోతు కుటుంబాన్ని కాపాడాలి అని నిశ్చయించుకున్నాడు దేవుడు. ఇది మీరు ఎప్పుడు వినే వాక్యమే. నిశ్చయించుకొని దేవదూతలు వాళ్ళ చేతులు పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చను. కరెక్ట్గా చదవండి ఆ వచనం. ఇంకేమన్నా తప్పు ఉంది అక్కడ? 16వ వచనం చదవండి. అతడు తడువు చేశాను. అప్పుడు ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను చాలా ఆపండి. ఇప్పుడు దేవదూతలు ఏం పట్టుకున్నాయి? చదివాను కదా, ఏం పట్టుకున్నాయి దేవదూతలు? చేతులు పట్టుకున్నాయి. ఎవరెవరు చేతులు పట్టుకున్నాయి? లోతు భార్య 2 కుమార్తెల చేతులు పట్టుకొని వెలుపలకు తీసుకొచ్చాయి. ఇదే కదా సందర్భం. వారి చేతులు పట్టుకొని తీసుకొని వచ్చాయి అని అంటే వారి చేతులతో ఏమైనా తీసుకొని వచ్చే అవకాశం ఉందా? బాగా చెప్పండి. లేదు. ఎందుకు? ఇప్పుడు ఈ చెయ్యి నేను పట్టుకొని వెళ్ళాను. ఈ చేత్తో మీ పాస్టర్ గారు ఏమైనా తీసుకెళ్ళగలదా? ఈ చెయ్యి పట్టుకొని నేను లాక్కొని వెళ్తుంటే ఎందుకు? ఇంకా లేదు అక్కడ కదా. బాగా గుర్తుపెట్టుకోండి. దేవుని దూతలు లోతుని, అతని భార్యని, అతని 2 కుమార్తెల చేతులు పట్టుకొని పాపపు గ్రామమైనటువంటి సొదొమ గొమొర పట్టణాల్లో నుంచి బయట తీసుకొచ్చాడు. ఇవి ఆ చేతులు ఏమి లేవు, వాడి బట్టలు లేవు, వాళ్ళ లగేజ్ లేదు. ఊరికి వెళ్ళాలంటే మనం ఏం చేస్తాం? సూట్ కేసులో బట్టలు పెట్టుకొని నేనల్లా. ఎందుకు? ఇప్పుడు లోతు యొక్క కుటుంబం చేతులు దేవదూతలు పట్టుకొని ఖాళీగా తీసుకొని వచ్చాయనంటే ఆ గ్రామంలో లేకపోతే ఆ సొదొమ గొమొర పట్టణంలో వారు తీసుకొని రావాల్సింది ఏది లేదు అని దేవుని ఇష్టం. అర్థమవుతుందిగా నేను చెప్పేది? అర్థమవుతుంది కదా? నిద్ర వస్తుందా? రాత్రి చెప్పాను ఒక మాట. ఏం చెప్పాను? నిద్ర వస్తుందా? నిద్ర వస్తే మీకు నిద్ర వచ్చిందంటే అసలు ఇంకా మీకు నిద్రే పట్టకూడదని ప్రార్థన చేస్తాను గట్టిగా. నిద్రపోవద్దు. అయితే ఈ 2 అందరి చేతులు పట్టుకొని తీసుకొని వచ్చి వెలుపలికి తీసుకొని వచ్చి లోతుతో వాళ్ళు చెప్తున్న మాటలు ఏంటనంటే, ఈ ప్రదేశంలో మీరు ఉండొద్దు, దూరముగా ఉన్నటువంటి ఆ పర్వతమునకు ఖాళీగా వెళ్ళమని చెప్పారు. అబ్రహామును కూడా దేవుడు ఏం చెప్పాడు? నువ్వు లేచి వెళ్ళిపో, నేను చూపించే ప్రాంతానికి, ప్రదేశానికి. అబ్రహాం ఏం చేశాడు? నోరు మూసుకొని వెళ్ళిపోయాడు. ఒక తండ్రి, ఒక తల్లి ఈ రోజున ఎలాగూ ఉంటే తన కుటుంబం ఆశీర్వాదకరమో దేవుడు మీతో మాట్లాడబోతా ఉన్నాడు. బాబు అని దేవదూతలు చెప్తా ఉంటే లోతు ఏం మాట చెప్తున్నాడు? ప్రభువా, అలా కాదు, మరి అలాగా చదవండి. కటాము నీ దాసుని మీద వచ్చింది కదా, నా ప్రాణమును రక్షించటం వలన నీవు నా ఎడల కనపరిచిన ఈ కృపను గణపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి దేవుడు, వినండి, దేవుడు సొదొమ గొమొర నుంచి బయటికి తీసుకొని వచ్చింది దేనికి? అందరూ చెప్పాలి. సొదొమ గొమొర అగ్నిగంధకాలతో కాల్చబడి ఆ పట్టణాలు మొత్తం నాశనం అయిపోతూ ఉంటే ఈ కుటుంబాన్ని తీసుకొని బయటకు వచ్చింది ఎందుకు? దేవుడు వాళ్ళని కీడులో నుంచి తప్పించి వాళ్ళని కాపాడాలని కదా.
మరి లోతు ఏం చెప్తున్నాడు? ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదునేమో. ఒరే బాబు, నీ కోసం నేను నిన్ను కాపాడటానికి నేను ఆల్రెడీ నీ పని చేస్తూ ఉంటే నీవు మాత్రం ఇంకా అమ్మో నేను పాపిని, అమ్మో ఇంకా నేను ఎలాంటి నేను అలాంటి ఇలాంటి అవన్నీ రోజులు పోయాయి. ఆయన నీ కోసం ఎప్పుడో కలువరిలో ప్రాణం పెట్టాడు. ఒకసారి రక్షించబడిన తర్వాత, ఒకసారి బాప్తీసం పొందిన తర్వాత, ఒకసారి దేవుని సన్నిధిలో నడవటం మొదలుపెట్టిన తర్వాత నువ్వు ఏమాత్రము అపవిత్రుడు కావు. దేవునికి దూరమైనప్పుడు అపవిత్రుడు అవుతావు, దేవునికి దగ్గరగా ఉంటే అపవిత్రులమే. దేవుడు లోతుని ప్రేమించి అబ్రహామును బట్టి విడిపించి పర్వతమునికి వెళ్ళముంటే అక్కడికి వెళ్ళేలోపు నేను చచ్చిపోతాను. తర్వాత 20 వచనం చూడండి. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపములో ఉన్నది, అది చిన్నది. అయ్యా 22లో లాస్ట్ వచనం చెప్పండి. ఏం పేరు? సోయరు. ఏం పేరు? బాగా గుర్తుపెట్టుకోండి, సోయరు. సోయరు అనేటువంటి ప్రాంతానికి నేను వెళ్తాను, ఆ పర్వతమునికి వెళ్తే నేను చచ్చిపోతాను, కీడు సంభవించి చచ్చిపోతాను అని దేవుని దూత చెప్తున్న మాటకి వ్యతిరేకంగా చెప్తున్నాడు లోతు. సోయరు ఎలాంటిది అని అంటే, నేను చెప్తే మీకు వచనాలు చూపిస్తేనే నమ్ముతారేమో. 14వ అధ్యాయం చూడండి, ఆదికాండం 14వ అధ్యాయం 14వ అధ్యాయం 1వ వచనం చదవండి. నేను చదువుతాను చూడండి. నేను చెప్తాను, ప్రాంతాలు చెప్తాను, చదువుతాను చూడండి. షీనారు రాజైన అమ్రాపేలు, షీనారు ప్రాంతం. ఎల్లాసరు రాజైన అర్యోకు అంటే ఎల్లాసరు ప్రాంతం. ఎలాము రాజైన కదొర్లాయోమేరు, ఎలాము ప్రాంతం. గోయి రాజైన తిదాలు అంటే గోయి ప్రాంతం. ఈ 4 ప్రాంతాలు ఒక టీం, ఒక జట్టు. రెండవ వచనం సొదొమ రాజైన బెరాతోను, గొమొర్రా రాజైన బిర్షాతోను, ఆత్మరాజైన షినాబుతోను, సెబోయిలు రాజైన తర్వాత సోయరును బెలరాజుతోను యుద్ధము. ఇప్పుడు 2వ వచనంలో సొదొమ గుమొర్రా జట్టులతో పాటు ఏ ప్రాంతం ఉంది? నేను చెప్పేది అర్థం కావట్లేదు అనుకుంటా మీకు. సొదొమ గుమొర్రా అనే ప్రాంతంతో ఏ ప్రాంతం కలిసి ఉంది ఇక్కడ 2వ వచనంలో? సోయరు. సోయరు అనేది కూడా సొదొమ గుమొర్రాతో పాటు సహవాసం చేసినప్పుడు ఏమవుతాయి? అంత పాపంతో నిండిపోయినా. పాకిస్తాను, చైనా ఉన్నాయి 2. వాళ్ళిద్దరు ఉద్దేశాలు ఏంటి? ఆ 2 దేశాల ఉద్దేశాలు ఏంటో చెప్పనా? భారతదేశాన్ని నాశనం చేయాలని. బాగా గుర్తుపెట్టుకోను, భారతదేశాన్ని నాశనం చేయాలని. ఇప్పుడు పాకిస్తాన్తో చైనా సహవాసం చేస్తుంది అని అంటే చైనా బుద్ధులు పాకిస్తాన్కి, పాకిస్తాన్ కుట్రలో చైనాకి వస్తే రావా? చెప్పండి అమ్మా, వస్తే రావా? అలాగే సొదొమ గుమొర్రా అనేటువంటి ప్రాంతంలో కలిసి ఉన్నటువంటి సోయర్ అనే ప్రాంతం కూడా ఉంది. ఇది నేను చెప్తున్న మాట కాదు. దేవుడు లోతుకి ఉట్టి చేతులతో తీసుకొని వచ్చి ఆ ప్రాంతమునకు వెళ్ళు, ఆ పర్వతమునకు వెళ్ళు అని చెప్తే లోతు అడుగుతున్న ప్రదేశం ఏంటి? సోయరు. దేవుడు ఎక్కడి నుంచి వాళ్ళని తీసుకొని వచ్చాడు? సొదొమ గుమొర్రా. ఎక్కడికి లోతు వెళ్ళాలని చూస్తున్నాడు? సోయరు. మొత్తం ఒకటే, మొత్తం ఒకటే ప్రాంతం, ఇంకేం లేదు, మొత్తం ఒకటే.
దేవుడు లోతు ఏం చెబుతున్నాడంటే చెక్ పోస్ట్ దగ్గర ఆగుతారని చెబుతున్నాడు. ఎక్కడ మీకు అర్థం కావడానికి చెప్తున్నా. లోతుని దేవదూతలు ఏం చెప్తున్నాడంటే మేదరమెట్ల కొండ ఉంది కదా, ఆ కొండ దగ్గరికి వెళ్ళు. లోతు అయ్యో అది కాదు ప్రభువా, నేను ఆ కొండకెళ్ళే లోపు చచ్చిపోతానే. ఎందుకు చచ్చిపోతావురా బాబు? అది చెప్పలేదు, నేను చెప్తున్నా మాట. ఎందుకు చచ్చిపోతావు? నిన్ను కాపాడటానికే కదా ఆయన ప్రాంతం నుంచి బయటికి తీసుకొని వచ్చింది. ఎందుకు చచ్చిపోతావు? చచ్చిపోతారా? చచ్చిపోరు. చంపే పని అయితే ఆ రిస్క్ చేయటం ఎందుకు? ఆరే చచ్చేవాళ్ళు కదా కదా. సరే నేను చెక్ పోస్ట్ దగ్గర ఆగుతాను అంటున్నాడు. సరే పో, వెళ్ళు, నీ దరిద్రం వెళ్ళు, ఆ ప్రాంతాన్ని మాత్రం ఏం చేయను అన్నాడు. నిజానికి దేవుడు నాశనం చేయాల్సినటువంటి ప్రాంతంలో ఆ ప్రాంతం కూడా ఉందేమో, అంతా కలిసే కదా ఉంది. సోయర్లోకి వెళ్ళి జీవించడం మొదలుపెట్టిన తర్వాత నేను చెప్పినటువంటి వచనం చూడండి, అది 19వ అధ్యాయం 30వ వచనం ఏంటి? లోతు సోయర్లో నివసించుటకు భయపడి. ఎందుకు భయపడ్డాడు? ఇష్టమై వెళ్ళాడు కదా, ఎందుకు భయపడ్డాడు? సోయరు ప్రజలు కూడా అలాంటి పాపముతో నిండిపోయిన ప్రజలే, అందుకే భయపడ్డాడు. ఏం భయపడ్డాడంటే, మొన్నంటే ఏదో మా అన్న దయ వలన, మా అన్న చెప్పాడు కాబట్టి తప్పించుకొని వచ్చాను, ఇక్కడ ఉంటే నేను చచ్చిపోతాను రా స్వామి. మొన్న దేవుడు ఏం చెప్పాడు? ఆ పర్వతానికి వెళ్ళమన్నాడు కదా, ఆ కొండకి. ఇప్పుడు ఈ భయపడిపోయి ఇక్కడ చావడం కంటే అడగ పోవటం బెదరని వెళ్ళిపోయాడు. అది వచనం. ఈ వెళ్ళిపోయిన తరువాత మీరు బాగా గమనించండి, వెళ్ళిపోయిన తరువాత అక్కడ ఏ మనుషులు లేకుండా చూచి చెల్లి అక్కతో చెప్పిన మాట ఏంటి అని అంటే, లోకానుసారముగా వెళ్ళుటకు ఏ పురుషుడును ఇక్కడ లేడు కనుక మన తండ్రితో మనము పాపము చేద్దాం. దేని ద్వారా? ద్రాక్షారసం ఇచ్చి. ఎక్కడి నుంచి వచ్చింది ద్రాక్షారసం? చెప్పాలి, ఎక్కడి నుంచి వచ్చింది ద్రాక్షారసం? ఏ మనుషులు లేని ప్రాంతంలో మందు ఎందుకు ఉండదు? మందున్న దగ్గరికి, మద్యం ఉన్న దగ్గరికి దేవుడు వెళ్ళమని చెప్తాడా? బాగా గమనించండి. దేవుడు లోతుతో చెప్పిన ప్రాంతం, దేవదూతలు లోతుతో చెప్పిన ప్రదేశం ఆ పర్వతం. ఆ పర్వతం దగ్గర చెడు వ్యసనాలు, లోకం, ఆలోచనలు అవి ఉంటే దేవుడు పంపిస్తాడా? దేవుడు మనల్ని తీసుకొని రావాలని చూసిందే పాపపు ప్రాంతము నుంచి. మరలా పాపానికి ఎందుకు తీసుకెళ్తాడు దేవుడు? దేవుడు నిన్ను లోకంలో నుంచి వేరుపరిచిందే దేనికి? పాపాన్ని అసహించుకొని పరిశుద్ధంగా జీవించడానికి. ఈ రోజున ఏం చేస్తూ ఉంటారనంటే, నేను తెచ్చుకోలేదు పాస్టర్ గారు, వాళ్ళు తెచ్చిచ్చారు. నేను చేయలేదు పాస్టర్ గారు, మా ఇంట్లో ఆయన చేశాడు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? ఎందుకు నీ కుటుంబాల ఆశీర్వాదం లేదు? ఈ వంకలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? వంకలు తెచ్చేది అంతా సాతానే. వంకలు ఉండవు దేవుని దగ్గర. ఎక్కడి నుంచి వచ్చింది మందు? ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి, పెద్దగా చెప్పండి, వింటున్నారుగా? ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఈ ఈ ఈ ద్రాక్షారసం? ఎక్కడి నుంచి వచ్చింది చెప్పాలి మీరు. పోనీ ఆ వచనం కూడా చెప్తాను చూడండి, 31వ వచనం. అట్లుండగా అక్క తన చెల్లితో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాదల చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడను ఆ ప్రాంతంలో ఎవ్వడు లేడు, జనసంచారం లేదు. దేవుడి ఆలోచన ఏంటి అనంటే, నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా, ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాలని దేవుని ఆలోచన. దేవుని ఆశ ఏంటి అనంటే, ఈ నా బిడ్డని ఒక ఉన్నతమైన స్థానంలోనికి తీసుకొని వెళ్ళి పెట్టాలి అన్నది ఆయన ఉద్దేశం. అయితే మన ఉద్దేశం ఏంటి అనంటే, అయ్యో ఏడే ఉంటానులయ్యా, ఇదే బాగుంది. మీ కొడుకుని లేకపోతే మీ కూతుర్ని డాక్టర్ చదివించే సీట్ ఫ్రీగా వచ్చిందనుకో, మీరు డాక్టర్ చదివించడానికి ఫ్రీగా సీట్ వచ్చింది కదా,
మీరేం చేస్తారు? ఏం చేస్తారు? చదివించడానికి సిద్ధపడతారు. అట్ట కాకుండా మీ అమ్మాయి మీ అబ్బాయో, నేను అది చదవను, నేను మళ్ళీ ఐటీఐ చేస్తాను లేకపోతే ఇంటర్ చేస్తాను అన్నదను, లేకపోతే ఇంటి దగ్గర మిరపకాయలకు పోతాను అన్నదానికి ఏం చేస్తారు మీరు చెప్పండి? చెప్పండి, ఎందుకు అలా వేసవపోయి ఉంటున్నారు? నేనేమన్నా కోప్పడుతున్నానా? ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారా చెప్పమ్మా? నీ సాగు నువ్వు సాగు అని వదిలేస్తారు, అంతేనా? పిల్లలకి ఒక ఉన్నతమైన స్థానం ఇవ్వాలి, ఆశీర్వదించాలి, వాళ్ళ యొక్క భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలని తండ్రి ఆలోచిస్తాడు. కాబట్టే లోతుని అక్కడికి వెళ్ళమని చెప్పాడు. బాగా గమనించు, లోతు వినలేదు. దేవుని యొక్క చిత్తాన్ని దేవుడు లోతు గుర్తెరగలేదు. మన జీవితంలో మనం కొన్ని ఆశలతో కొనసాగుతూ ఉంటాం. నాకు ఇది జరిగితే బాగుండు, నాకు ఇలాగ జరగాలి, అలాగ జరగాలి, అది చెయ్యాలి, ఇది చేయాలి, మా కొడుక్కి ఇది ఇలాంటి కోడలు రావాలి, లేకపోతే ఇలా చదువుకున్న అమ్మాయి కావాలి, లేకపోతే చదువుకున్న అబ్బాయి కావాలి, డాక్టర్ అబ్బాయి కావాలి. ఎవరికి ఉండే కోరికలు వాళ్ళకు ఉంటాయి. మా అబ్బాయికి మంచి ఉద్యోగం రావాలి, ఇలా అయితే బాగుండు, అలా అయితే బాగుండు, మన కోరికలు ఉంటాయి, దాంట్లో తప్పులేదు. నీ కోరిక దేవుడు తీరుస్తాడు. అది ఎంత మాత్రం ఎంతవరకు ఆశీర్వాదం అనేది మనం చెప్పాలి. బాగా గుర్తుపెట్టి, దేవుని చిత్తం ఏంటో కనుక్కొని వెళితే అది ఎప్పటికీ ఆశీర్వాదమే. మనం అనుకుంటాం, అది మనం దేవుని చిత్తానికి ఏం చేస్తే, లోబడితే. లోతు దేవుని చిత్తానికి లోబడకుండా సోయరుకి వెళ్ళాడు. సోయరు కూడా పాపముతో నిండిపోయిన ప్రదేశం కాబట్టి ఇప్పుడు సొదొమ గొమొర్రాల నుంచి దేవదూతలు అయితే ఖాళీ చేతులతో వాడిని తీసుకొని వచ్చాయి, కానీ వీరు ఖాళీ చేతులతో సోయరు నుంచి పర్వతమునకు వెళ్ళినట్టు బైబిల్లో. మరి ఈ మందు ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత చెప్పినా కూడా చెప్పకపోతే ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ కూతుర్లు తీసుకొని వెళ్ళారు, తన తండ్రితో చేయకుండా పాపం చేశారు. లోతు కుటుంబం అక్కడితో టాచ్. ఇంకెక్కడన్నా ఉందా? ఆయన కుటుంబం గురించి ఆశీర్వాదకరంగా ఏమైనా ఉందా? శాపమైనటువంటి ప్రజల గురించి మాత్రమే ఉంది. కానీ లోతు కుటుంబం నాశనం అయిపోవటానికి కారణం అది. దేవుడు ఆ ప్రాంతమునకు వెళ్ళు అంటే ఆయనకి ఇష్టం వచ్చిన ప్రాంతానికి వెళ్ళాడు. అప్పటికీ లోతు అంతకంటే ముందే దేవుడు ఒక విషయంలో బుద్ధి చెప్పాడు. ఈ సొదొమ గొమొర్రా ప్రాంతం మీద యుద్ధం జరిగి సొదొమ గొమొర్రా మొత్తాన్ని ఆక్రమించేసుకొని లోతు ఆస్తిని కూడా ఆక్రమించుకున్నప్పుడు ఈ విషయం అబ్రహాముకు తెలుస్తుంది. అబ్రహాము తెలిస్తే ఏం చేస్తాడంటే, ఇంట పుట్టి అలవరచబడినటువంటి 300 మందిని తీసుకొని వాళ్ళ మీద యుద్ధం చేసి లోతు ఆస్తి లోతుకు తెచ్చేస్తాడు. ఎవరు? రాజుల వల్ల కూడా కాలేదు. అలాంటి ప్రాంతంలో నివసిస్తా ఇకనైనా మార్రా బాబు అని ప్రత్యేకంగా దేవుడు తీసుకెళ్లాలని చూస్తే, సరే ఇంకో విషయం, పోనీ లోతు ఆ ప్రాంతమునికి వెళ్ళు అని దేవదూతలు చెప్తా ఉన్నాయి కదా, ఆ ప్రాంతంకి వెళ్తే నాకు ఏమొస్తుంది? ఆ ప్రాంతంలో జనం ఎవరు లేరు కదా, ఆ ప్రాంతంలో నాకు కావలసిన వారు ఎవరు లేరు కదా, తినటానికి ఆ ప్రాంతంలో ఆహారం ఉందో లేదో తెలియదు కదా, ఉండటానికి గుహ ఉందో లేదో తెలియదు కదా, తెలియని ఆ ప్రాంతానికి వెళ్తే ఏం జరుగుతుందో తెలిసిన ఈ సోయర్ అయితే బాగుంటుంది. అబ్రహాము ఈ మాట ఇలా ఆలోచించలేదు. అబ్రహాము ఇలాగ ఆలోచించలేదు. ఎలాగ ఆలోచించలేదు? దేవుడు వెళ్ళమంటున్నాడు, అవి వెళ్తే అక్కడేమవుతుందో ఇక్కడేమవుతుందో అని ఆలోచించాడా? కనుకనే ఆయన ఆశీర్వదించబడ్డాడు. దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటి అని అంటే, నీ కోసం దేవుడు ఒక మాట చెప్పి, అమ్మా ఆ పని చెయ్యొద్దు, అది దేవుని సంబంధమైన కార్యము కాదు అని దేవుడు నీతో చెప్పాడు అనుకోండి. సేవకుని ద్వారా లేకపోతే నీ ప్రేరేపించో ఏదో నీకు చెప్పాడు, నీ మనసు కనిపించింది అనుకో. సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకొని నీవు ఆ పని చేస్తే ఆశీర్వాదం లాగే ఉంటుంది. అమ్మో ఇది నేను వదిలేయలేను, ఇది నాకు బాగా ఇష్టమైంది, దాంతోనే చావాల్సి వచ్చింది నువ్వు
అంతకుమించి చేసేదేం లేదు. తెల్లవారి సొదొమ గొమొర్రాను కాల్చేసిన తర్వాత తెల్లవారి లేచి అబ్రహాము సొదొమ గొమొర్రా వైపు చూస్తూ ఉంటే పొగ లేచి తిరుగుతా, పొగ 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 వస్తూ ఉంది. అంటే కారణం ఏంటి? రాత్రి ఖతం అయిపోయింది, కాల్చేసాడు, అయిపోయింది. చూడండి, అబ్రహాముకి లేచి నుంచొని చూస్తే కనిపించేటువంటి దగ్గరలో పొగ కనపడతా ఉంది అని అంటే ఆ పర్వతము కూడా దగ్గరగా అబ్రహాముకి. గమనించండి మాట, పర్వతం ఎవరికి దగ్గరగా ఉంది? దేవుడు లోతుని పర్వతమునికి ఎందుకు వెళ్ళమన్నాడనంటే అబ్రహాము దానికి దగ్గరలోనే కొదువు ఉండదు అని చెప్పడానికి. ఈయన అక్కడ వరకే చూడగలిగాడు లోతు. ఎక్కడ వరకు? ఆ పర్వతం దగ్గరికి మాత్రమే చూడగలిగాడు. ఆడికి వెళ్తే ఏమొచ్చిందయ్యా? ప్రార్థనకు పోతే ఏమొచ్చిందయ్యా? కూలికి పోతే 700 డబ్బులు వస్తాయ్యా. మల్లారంలో ఒక ప్రార్థనకు వచ్చాము, ప్రార్థనకు వస్తుంది. రేపంట బక్రీద్ కదా, రేపు పండగంట, వాళ్ళు పని పెట్టరంట. అందుకని ఈరోజు వెళ్ళింది పాప మామ. ప్రార్థనకు వస్తే ఏమొచ్చిందయ్యా? ఇప్పుడు ప్రార్థనకు రాకుండా పనికి పోతున్నారంటే దాని ఉద్దేశం ఏంది? డబ్బుల కంటే ప్రార్థన తక్కువనే కదా. చెప్పండి అమ్మా. ఇప్పుడు కేరళలో ఒక డాక్టర్ గారు ఉన్నారు, మీరు యూట్యూబ్ చూస్తూ ఉంటే పాస్టర్ గారు, ఆయన డాక్టర్ నోవా అజయ్ కుమార్ అని వాక్యం చెప్తాడు. వీలైతే దేవుని చిత్తమైతే ఒకసారి పిలుద్దాం. ఆయనంట ఓపీ అదే పేషెంట్ చూస్తూ ఉంటే ఒక ముసలాం వచ్చిందంట. బెంచ్ మీద చేయి పెడితే ఇదిగో ఏలు చూశాడంట. ఏలు ఏమైనా కనపడుతుందా? నా ఏలుకి ఏమైనా కనపడుతుందా? ఏం కనపడుతుంది? ఓటు కనపడుతుందా? చూశాడంట. చూసి ఓటు వేసావా అన్నాడు. వేసానంట. అంటే నీకు దేవుడి కంటే పని ఎక్కువ కావాలి, అంతేగా? అంతేనా? దేవుడు నీ ఆరోగ్యాన్ని బాగు చేశాడు అనుకో, నీకు అనారోగ్యం రాకుండా చూశాడు అనుకో, 7,000 మిగులుతాయి. ఎంత మిగులుతాయి? ఇప్పుడు 7,000 నుంచి నువ్వు తెచ్చుకున్న 700 తీసేయి. 6,000 ఎన్ని రోజులు పని చేయాలి? 6,300 రావాలంటే ఎన్ని రోజులు పని చేయాలి? 7తో 63, అంతేనా? ఎంత? 7తో 63 కాదు, 7 9 63 అంతేగా? నాకు మధ్య ఒకటి 7తో 63 ఎన్ని రోజులు పని? 700 లెక్కనయ్యమ్మా, 9 రోజులు పని. నువ్వు ఒక్కరోజు దేవుని సన్నిధిలో వేసిపోయావు, ఎన్ని రోజులు కూలిపోయింది అక్కడ? ఏది కావాలి చెప్పండి? ఏది మంచి చెప్పండి? అమ్మా, ఎవరిదన్నా ఫంక్షన్ ఉంటే పని కూడా మానేసిపోతారు, అవునా? ఎవరిదన్నా అది మీ ఇంట్లో ఫంక్షన్ కూడా కాదు, పని కూడా మానేసిపోతారు. దేవుని సన్నిధికి ఆదివారం రమ్మునేసరికి పనులే గుర్తొస్తాయి. నేనేం చేసేది ఏముంది? దేవుడు లోతును ప్రత్యేకంగా ఉంచాలని ఆశపడ్డాడు, తన అన్న దగ్గరగా ఉంచాలని ఆశపడ్డాడు. మనం బాగా గమనిస్తే లోతు ఆ కొండ దగ్గర ఏముంటుందయ్యా నాకు అని అనుకున్నాడు, కానీ అంత దగ్గరగా ఉన్న అన్న వచ్చి తీసుకెళ్ళాడా? ఎక్కడో ఉన్నటువంటి అన్న, అతని అన్న అంటే అన్న కాదు, యాక్చువల్గా ఏమవుతాడంటే కొడుకు అవుతాడు లోతు. ఈ లోతు కోసం యుద్ధం చేయడానికి అబ్రహాం ఎంతో దూరం వెళ్ళాడు. అలాంటి కొండ దగ్గర రాలేడా?
తీసుకొచ్చి ఫుడ్ పెట్టలేడా? మరి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి వాళ్ళ కూతుర్లకు పెళ్లి చేయలేడా? ఎందుకు ఇలాగూ జరిగింది? ఎందుకు ఇలాగ జరగాల్సిన అవసరం వచ్చింది? ఎందుకు వచ్చింది? దేవుని మాట వినకపోవటం వలన, దేవునికే నీ బోడి సలహాలు ఇవ్వటం వలన. దేవుడికి సలహాలు ఇచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు. దేవుడి సలహాలు తీసుకోవడం మానేశారు, దేవుడికే సలహాలు ఇచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు. ఆ పాపంలో ఉండొద్దురా బాబు అని సొదొమలో నుంచి బయటికి తీసుకొస్తే మళ్ళా పాపంలోకి వెళ్ళి కూర్చున్నాడు. రక్షణ ఇచ్చి దేవుడు నీకు వద్దురా, ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా క్షణకాలం ఉండేయరా, నువ్వు బాప్తీసం పొంది రక్షణ పొంది దేవుని సన్నిధిలో కొనసాగురా బాబు అని దేవుడు చెప్తా ఉంటే నాకు అదే కావాలి, అదే కావాలి. కొడుకు పెళ్ళి అయినాక తీసుకుంటాలే అన్నయ్య అందక. నీకు ఏదో బాగలేక ఆపరేషన్ చేయాలి, అన్న విషయం చెప్తాను చూడు. ఏదో బాగలేదు, ఆపరేషన్ చేయాలి. ఇప్పుడు కొడుకు పెళ్ళి అయినాక ఆపరేషన్ చేయించుకుంటాను అంటవా? ఉన్నమాట చెప్పండి. ఎందుకు? ఈలో పోతే కోరుకునేదే కొడుకు పెళ్లి చూడటానికి, ఈలో పోతే ఏంటి పరిస్థితి? అంటే అంటే మన ఆలోచనలు అన్నీ కూడా ఎలాగుంటాయనంటే, మంచిదానికేమో కారణాలు కావాలి, మన జీవితం బాగుపడాలి, మనం ఆశీర్వదించబడాలి అన్నదానికేమో కారణాలు వెతుక్కుంటాం. నాశనాన్ని కోరుకునే వాటికేమో కారణాలు అవసరం లేదు, ఈజీగా రమ్మని చెప్తాం. అది మనం చేస్తున్న తప్పు. తల్లిదండ్రులకి పిల్లల మీద, పిల్లలకి తల్లిదండ్రుల మీద ఏమాత్రం ప్రేమలు లేవు, గతించిపోయాయి, ఆ రోజులు పోయాయి. దేశం మీదకి దేశం యుద్ధానికి వస్తున్నాయి. ఇరాక్ ఒక ప్రెసిడెంట్, ఇరాక్ ఇజ్రాయేల్ దేశాన్ని నాశనం చేస్తాను. ఇరాక్ అంటే ఎవరు? ఇరాక్ ప్రెసిడెంట్ ఎవరు? ఇస్మాయిల్ సంతానం. ఇజ్రాయేల్ దేశంలో ఉన్నది ఎవరు? ఇస్సాకు సంతానం, యాకోబు సంతానం, ఇశ్రాయేలీలు, యూదులు. వీరిని అసలు ప్రపంచ పటంలోనే లేకుండా చేస్తానన్నాడు. ఎవరు? ఇరాక్ ప్రెసిడెంట్. అన్న కొద్ది రోజులు, నెలలకి ఆయన వెళ్తున్న హెలికాప్టర్ నేల గుద్దుకొని చచ్చిపోయాడు. ఇవన్నీ కూడా దేవుని యొక్క రెండవ రాకడికి సూచనలు. ఇవన్నీ దేనికి సూచనలు? రెండవ రాకడికి సూచనలు. మీరు ఇకనైనా పాపపు జీవితాన్ని వదిలిపెట్టి, నిజమే పాపపు జీవితాన్ని వదిలిపెట్టారు, నేను పరిశుద్ధంగానే దేవుని సన్నిధికి వస్తున్నాను, ఇక లోకంలో ఉన్నటువంటి ఆశలు నాకు ఏమీ లేవు, ఇక్కడ కన్ను మూస్తే అక్కడ పరలోకంలో కన్ను తెరవటమే ఇక లేటు అని అనుకొని మనసు అనుకుంటా ఉంటే, ఆ మనసులో ఒకటి అడ్డంగా ఉంది. అది ఏంటి అని అంటే, బాప్తీసం పొందకపోవటం. ఆ బాప్తీసం పొందకపోవటం వల్ల పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. ఏ రోజు ఎలాగుందో తెలుస్తుందా? న్యూస్ చూస్తున్నారా? వార్తలు చూస్తున్నారా? స్టెప్టోకోకల్ అనే సంథింగ్ ఒక బ్యాక్టీరియా పేరు, జపాన్లోనే ఎక్కడో 900 మంది చచ్చిపోయారు. ఆ బ్యాక్టీరియా లోపలికి వెళ్ళింది అని అంటే కండ మాంసాన్ని తినేస్తుందంట. ఏం తింటుంది? మాంసాన్ని తినేస్తుంది. 48 గంటల్లోపు చచ్చిపోతారు. న్యూస్లో వచ్చింది, చూసుకొని కావాలండి. 48 గంటలు అంటే ఎన్ని రోజులు? ఒక్కసారి లోపలికి వెళ్ళిందనంటే 2 రోజుల్లో చచ్చిపోతారు. 990 మంది చచ్చిపోయారు జపాన్లో ఈ 2 రోజుల క్రితం. చావు ఎటువైపు నుంచి వస్తుందో తెలియని పరిస్థితులు, మరణం ఎటు నుంచి వస్తుందో తెలియని పరిస్థితులు. నువ్వు పనికి వెళ్తున్నావు, తిరిగి క్షేమంగా వస్తావో రాను తెలియని పరిస్థితుల్లో ఉన్నావు. బండి మీద ఇక్కడ ఎక్కి వెళ్తా ఉన్నావు, తిరిగి వస్తామో రానో తెలియని పరిస్థితుల్లో ఉన్నావు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటి అని అంటే, ఈ క్షణము మాత్రమే నీది, మరుక్షణం మనది కాదు. భయపడిపోతున్నటువంటి రోజులు, భయపడుతున్నారు. ఇంతకుముందు చచ్చిపోవాలంటే ఏ యుద్ధమో జరగాలి, ఏ ఆరోగ్యమో చెడిపోవాలి, ఏ వయసు అయిపోవాలి.
ఇప్పుడు దేశం మీద దేశం యుద్ధాలు, కత్తులు, గన్నులు, హెలికాప్టర్లు, జెట్ ఫ్లైట్లు ఇవేమి లేవు. ఒక్క వైరస్ చాలు. సర్వకృపానిధివి సంపదలగన్ సర్వకృపానిధి నిద్రపోయే లేకమండి మీకోసమే. సంపదలగనివి సకలము సకలము పాడాలి. కన్నులే చూచేదా సకలము 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 చేయగలని వైపేనా. తప్పట్లు పడండి. సకలము చేయ చప్పట్లు కొట్టకపోతే 3 గంటల దాకా ఉంచుతా. కన్నులేతి చూచేదా కలవర వైపు నా కొన్నల వైపు నా కన్నులేతి కొదువదు కుమిలెదనా కుమిలెదనా నీవు నాకుండగా నీవే నా ఎండగా యేసయ్యా నీవు నాకుండగా నీవేనా 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 ఆత్మ వెంబడించిన బండవు కలవరపడినే కొండల వైపు నా పడాలి. కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమిలెదనా కుమిలెదనా కొదువతో నేను. హల్లెలూయా హల్లెలూయా బిగ్గరగా హల్లెలూయా. మరి ఈరోజు నీవు లోతులాగా ఉండాలనుకుంటున్నావా, అబ్రహాం లాగా ఉండాలనుకుంటున్నావా? ఇది మనల్ని మనం పరీక్షించవలసినటువంటి సమయం. దేవుని మాటను లెక్క చేయకుండా తనకిష్టం వచ్చినట్టు తనకి ఏది ఇష్టమైతే దాని ప్రకారం చేసిన లోతు తన కుటుంబం అంతా శపితమైపోయింది. దేవుడు చెప్పిన మాటకి మాట్లాడకుండా మరొక్క మాట, అయ్యా రేపు వెళ్తాను, ఎల్లుండి వెళ్తాను, 4 రోజుల తర్వాత వెళ్తానన్న మాట మాట్లాడకుండా తక్షణమే లేచి వెళ్ళిపోయాడు అబ్రహాము. అందుకే ఇప్పటికీ కూడా అబ్రహాము సంబంధించినటువంటి దేశం ఇశ్రాయేలు అతి చిన్న దేశం, ప్రపంచ దేశాలని సహితం వణికించేస్తుంది. మన దేశం మీద పరాయి దేశం వాడు ఎవడన్నా మిసైల్ వేసాడు అనుకో, ఒక బాంబు వేసాడు అనుకో, ఒక రాకెట్ వదిలాడు అనుకో, వాడు ఎక్కడికి గురి తెట్టి పెట్టాడో కరెక్ట్గా ల్యాండ్ అవుతుంది, మన దేశం మీదకి వస్తుంది. ఇజ్రాయేల్ మీద దేశం మీద నువ్వు మిసైల్ అయ్యి ఏం జరుగుతుంది తెలుసా? మిసైల్ వేస్తే ఇజ్రాయేల్ ప్రాంతం దాకా వెళ్ళి అక్కడి నుంచి తిరిగి ఎవడు వేసిన వాడి దగ్గర పడుతుంది. ఐరన్ డోమ్. ఎంత టెక్నాలజీని సంపాదించుకున్నారు దేవుని ప్రజలు. అయితే ఇశ్రాయేల్ ప్రాంతం మన రాష్ట్రం అంతా కూడా ఉండదు.
ఇజ్రాయేల్ దేశం, మన రాష్ట్రం అంత కూడా ఉండదు. వాళ్ళంటే ప్రపంచం మొత్తం భయపడతారు. కారణం ఏంటి అని అంటే, అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానం, నిన్ను అత్యధికముగా ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదించవాని నేను ఆశీర్వదిస్తాను. చూడండి 12వ అధ్యాయం చూడండి, అబ్రహాం కోసం ఏం చెప్పాడు దేవుడు. అమ్మా రెండవ వచనం, నిన్ను ఆశీర్వదించి గొప్ప చేయుదును, నీ దూషించు వారిని శపించేదను. చూడండి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఓ అబ్రహాం, నిన్ను నీ సంతానాన్ని ఎవడైతే ఆశీర్వదిస్తాడో వాని నేను ఆశీర్వదిస్తాను. ఎవడైతే దూషిస్తాడో, ఎవడైతే నిందిస్తాడో, ఎవడైతే అవమానంగా మాట్లాడతాడో వాని నేను దూషిస్తాను. నిన్ను బాధ పెట్టిన వాడిని నేను బాధ పెడతాను. అది అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానం. ఈ రోజున నీకు, నీ కుటుంబానికి కూడా దేవుడు ఇదే వాగ్దానం చేస్తాడు. దేవుడి మాట వింటే ఈ వాగ్దానం నీకు ఫలిస్తుంది. వినకపోతే చేసేదేమి లేదు. లోతు వినలేదు, దేవదూతలు చేసిందేమీ లేదు. ఆ మాటను బట్టి అందుకే యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు చెప్పండి వర్ధిల్లుదురు. యెరూషలేము క్షేమాన్ని ఎవడైతే కోరుకుంటాడో, ఏ మాట అబ్రహాము చెప్పాడే దేవుడు, నిన్ను ఆశీర్వదించవని నేను ఇజ్రాయేలు దేశాన్ని క్షేమం కోరుకునే వాడి క్షేమాన్ని దేవుడు కోరుకుంటాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో చెప్తున్నది ఏంటంటే, నీవు లోతులాగుంటావా అబ్రహాంలాగుంటావా? లోతులాగుంటావా అబ్రహాంలాగుంటావా? లోతులాగుంటే చేసేదేమీ లేదు. అబ్రహాములాగా ఉంటే చేసేదేమీ లేదు. లోతులాగుంటే చేసేదేమీ లేదు. అబ్రహాములాగుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. లోతుని దేవుడు సపరేట్ చేయాలి, ఒక ఉన్నతంగా ఉంచాలి అని అనుకున్నాడు. లోతు ఆ ఉన్నతమైన స్థితికి నోచుకోలేదు. సొంత నిర్ణయం, సొంత ఆలోచన, సొంత ఇష్టం, సొంత కోరిక. నీకు కూడా సొంత ఆలోచనలు దేవుని కాకుండా సొంత ఆలోచనలు, సొంత క్రియలు, సొంత మాటలు, నా ఇష్టం, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే పోతావు. చేసేదేముంది? ఎవడేం చేయగలడు? తాగుబోతో డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. అరే బాబు, నువ్వు ఇంకా తాగితే ఆ లివర్ పోతాయి, కిడ్నీలు పోతాయి, మొత్తం పోతాయి అని చెప్పాడు. వినకుండా వచ్చి తాగాడు, చచ్చాడు. ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? ఎవరికి చెప్పండి? వెనక నుంచి చెప్పండి, ఎవరికమ్మా నష్టం? ఎవరికి? ముసుకేసుకొని కూర్చున్నారు, నిద్రపోతున్నారు, వింటున్నారో కూడా తెలియట్లా. ఎవరికి నష్టం? ఎవరికి? తాగినోడికే. వాడికి ఉండాలి ఏమని, నేను కట్టుకున్న నా భార్య కోసం బ్రతకాలి, నేను నాకున్నటువంటి పిల్లల కోసం బ్రతకాలి అని వాడికి ఉండాలి. ఎంత మాత్రం నువ్వు నేను ఆ పక్కోళ్ళు, వాళ్ళ అమ్మోళ్ళు, ఒరే తాగొద్దురా, చిన్నపిల్లలరా ఎంతకాలం చెప్తారు? ఎంతకాలం చెప్తారు? ఎంతకాలం నీ పక్కవారు నీ శ్రేయస్సు కోరుకుంటాడు? ఎంతకాలం? మార్పు నీలో లేకపోతే సేవకుడు ఎక్కడి నుంచో ఎంతకాలం చెప్తాడు? నువ్వు రక్షణలోకి రాకపోతే, బాగుపడకపోతే ఎంతకాలం చెప్తాడు? ఎంతకాలం ప్రార్థన చేస్తాడు నీకోసం? ఎంతకాలం చేస్తాడండి? ఎంతకాలం చేస్తాడు? సౌలు కోసం సమూయేలు ప్రార్థన చేస్తూ ఉంటే, ఓ సమూయేలు, నువ్వు ఇక ప్రార్థన చేయడం మానేయ్. సౌలు నేను విసర్జించాను, వాడు నాకు అవసరం లేదు ఇప్పుడు అన్నాడు దేవుడు. దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తే సౌలు. దేవుని చేత రాజుగా అభిషేకించబడిన వ్యక్తి. దేవుడు విసర్జించాడు. ఎందుకంత అవసరం? ఎందుకు అంత బాధ? ఎందుకు? దేవుడు చెప్పినట్టు వినలేదండి. దేవుడు చెప్పిన మాట వినలేదు. దేవుడు చెప్పిన మాట వినకపోతే, దేవుడు అభిషేకించినా సరే విసర్జించాడనంటే, దురాత్మలు వచ్చి సౌలుని ఏం చేసినా తెలుసా?
సౌలు కుటుంబం కూడా లేదు చరిత్రలో. సౌలు కుటుంబం చరిత్రలో లేదు. కొడుకు చచ్చిపోయాడు, ఆయన చచ్చిపోయాడు, కత్తి కింద తానే పడి చచ్చిపోయాడు. మనవడు చూస్తే నవ్వుకుంటాడు. ఎలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. దేవుడు దేవుడు ఇంకా వింటా ఉన్నాను, నేను వింటా ఉన్నాను, నేను పుట్టినప్పటి నుంచి అంటున్నాను, వాక్యం ఇదే చెప్తున్నారు, వింటున్నాను అనుకుంటున్నారు. చివరి రోజులు వచ్చాయమ్మా, చివరి రోజులు వచ్చాయి. ఏ రోజు ఎట్లుంటుందో తెలియదు. సినిమాలు సీరియళ్ళు మానేయండి తల్లి. ఆరోగ్యాలు కుటుంబాలు బాగుపడటానికి కాదవి. ఈ మాటలు వింటా నీ నోట్లో ఇంకా సిగరెట్ తాగే అలవాటో, మందు తాగే అలవాటో, లేకపోతే పాన్ పరాగులు తినే అలవాటో, గుట్కాలు తినే అలవాటో, ఏ అలవాటు ఉందో నాకు తెలియదు. కానీ దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే వాటిని మానేసి ఏదన్నా ఆరోగ్యం చెప్పేది తినరా బాబు. 4 బాదం పప్పు తిని ఉదయాన్నే ఆరోగ్యం వచ్చింది. మందు కాదు, ఫ్రూట్ జ్యూస్ కాదు. డాక్టర్లు ఏం చెప్తారు? మంచిగా అందంగా కనపడాలని నేను వెళ్ళారు అనుకోండి, బ్యూటీషియన్స్ దగ్గరికి వెళ్ళాను. నేను అందంగా ఉండాలి, నా వయసుకి తగ్గ అందం లేదు, చూస్తే ముసలిలా కనపడుతున్నాను, నా వయసు ఇంకా 20 సంవత్సరాలే అని స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి. ఆయన ఏం చెప్తాడు తెలుసా? పన్న రసాలు తాగమని చెబుతాడు. ఏం తాగమని చెప్తాడు? ఫ్రూట్ జ్యూస్, ఫలాలు ఎక్కువ తినండి, అన్నం తగ్గించండి, ఈ చెబుతాడు. ఆడదాకా వెళ్ళాల్సిన అవసరం లేకుండా నేనే చెబుతున్నానుగా. ఈ మందు తాగి సిగరెట్లు తాగే ఇది తాగే బదులు అవి తాగండి, యవ్వనంగా ఉంటారు, కుర్రోల్లాగా ఉంటారు, కొత్త రక్తం వచ్చింది. దేవుని ఆశీర్వాదాలతో నింపబడాలి మన కుటుంబాలన్నీ. కోరుకునేది అది. ఇక్కడికి వచ్చి నుంచొని ఎందుకు ఆ అవసరం ఏముంది? ఒక మాట చెప్పనా, మీ అందరి క్షేమం కోరుకోబట్టే, మీ అందరి క్షేమం, ఈ గ్రామం క్షేమం కోరుకోబట్టే, బాగా వినండి, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి క్షేమం కోరుకున్నాము కాబట్టే ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఇంకా నిలబడ్డాం అది. మీ పక్కన నిన్ను ఒక మాట అంటేనే మధ్యలో గోడ కట్టేస్తావు. నువ్వు ఏం చేస్తావు? మీ ఇంటికి వాళ్ళ ఇంటికి మధ్యలో తడికైనా పెడతావు. వాడెవడో ఎక్కడ గోడ వచ్చిందో ఏమో నాకు తెలియదు, కానీ ఒక రోడ్డు మీద నిజంగా జరిగిందే, ఒక రోడ్డుకి మధ్యలో గోడ కట్టేసాడు. డివైడర్ కాదు గోడ. నీకు మీ పక్కింటి వాళ్ళకి గొడవ జరిగితేనే మధ్యలో గోడలు కడతావు, ఇటు చూడగానే ఇటు తిప్పుకొని వెళ్తావు. మరి నువ్వే ఇన్ని చేస్తావు, మరి మేము కూడా మనుషులమే కదా. మేమేమన్నా పైన చూడిపడ్డామా? చెప్పండి. దేవుని ప్రేమ, ఆ ప్రేమతోనే మన కుటుంబాలు, మన గ్రామం బాగుండాలి అన్న ఆశతోనే ఇక్కడ ఇన్ని బాధలు పడుతున్నా, ఏది పడినా ఆ దేవుడికే తెలుసు, పడుతున్న వాళ్ళకే తెలుసు. ఉండడానికి కారణం కూడా ఏంటి అని అంటే కేవలం మీ క్షేమం కోరుకోండి. మీ క్షేమం కోరుకుంటున్నది, మిమ్మల్ని ఏం ఆస్తులు అడగట్లేదు. మారు మనసు పొందండి, కుటుంబాలు రక్షణ పొందండి, కుటుంబాలకు ఆశీర్వదించబడండి, ఇదే కోరుకుంటున్నాం. అది కూడా ఇంకా మీరు ప్రార్థనకు రావటంలో విఫలమవుతా, అది అంటే మానేస్తా, క్రమ కోడికలు వచ్చినాయి అంటే మానేస్తా. ఎవరి కోసం అమ్మా? మా కోసమా చెప్పండి. నేను రాత్రి కూడా ఒక మాట చెప్పాను, ఇప్పటికిప్పుడు నేను చచ్చిపోయినా, మా కుటుంబంలో ఎవరు పోయినా ఖచ్చితంగా పరలోకం వెళ్తాం. ఆ నమ్మకం నాకుంది. ఆ నమ్మకం మీకు కూడా రావాలనే మా ప్రయాస, ఇంకంతకుమించి ఏమి లేదు. రోజుకి 70-80 కిలోమీటర్లు తిరుగుతూ ఉంటాను నేను బండి మీద రోజుకి. ఈ వారంలో 5 రోజులు వర్క్ చేస్తా. శనివారం ఆదివారం సెలవులే. 5 ఏళ్ళంతా 35 350 కిలోమీటర్లు తిరుగుతా వారానికి బండి మీదే. ఏ రోజు ఎట్టుంటుందో తెలియదు. అది కాకుండా మళ్ళీ శుక్రవారం నైట్ బయలుదేరి ట్రైన్కి రావాలి, ఉదయం శనివారం రావాలి, చూసుకోవాలి, ఆదివారం చూసుకోవాలి, ఆదివారం నైట్ మళ్ళీ 11 గంటలకు బోధనం పడి వెళ్తే హడావుడికి రావాలి, స్పీడ్గా వెళ్ళాలి. 11 గంటల ట్రైన్ ఉంటుంది ఒంగోలు. ఎవరి కోసం?
అక్కడుండి అవ్వదా? మీకు మాట చెప్పనా, నాకున్న భారం చెప్పనా మీకు? నాకు దేవుడు చూపించిన పరిచర్య, నాకున్న భారం ఈ ప్రాంతాల్లో ఎక్కడా లేదు. ఉన్న విషయం చెప్తున్నా. ఎందుకనంటే దేవుడు నాకు దర్శనంలో చూపించిన ఊరు 2016లో చూశాను. ఆ దర్శనం నేను 3 చూశాను. 3 ఒకటి అయిపోయింది, ఒకటి జరిగిపోయింది, ఇంక 2 ఉన్నాయి. ఆ ఊరు పేరు కూడా నాకు అప్పుడు దాకా తెలియదు. దేవుడు మాట్లాడితే ఎలా ఉంటుందో చెప్తాను నేను. ఊరు పేరు కూడా తెలియదు. ఆ పేరు నా మనసులో తిరుగుతూ ఉంది. తర్వాత కనుక్కున్నాను. తర్వాత అది ఉంది, అది ఒక నియోజకవర్గం అని తెలుసుకున్నాను నేను. తర్వాత ఇక్కడ నిలబడి చెప్తాను, అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉంటే అనేక మంది నన్ను చంపడానికి వస్తున్నట్టు నేను దర్శనంలో చూశాను. కానీ దేవుడు నన్ను కాపాడాడు. దాంట్లో ఎలాంటి అబద్ధాలు లేవు, ఇంకేం లేవు. దేవుడు నాకు ఇచ్చిన భారం అలాంటిది. ఎంతకాలం ఎవరితో ఎంతకాలం ఉంటారో తెలియదు. ఉన్నన్ని రోజులు సహోదరుల మధ్య ప్రేమ కలిగి ఉన్నాను. మీ కుటుంబాలకి మీరు ఆశీర్వాదకరంగా మారండి. అంతకుమించి కోరుకునేది ఏమీ లేదు. నీవు అబ్రహాములాగా దేవుని మాట వింటే నీతో పాటు నీ కుటుంబం బాగుపడతారు. లోతులాగా కనుక ఉంటే నీతో పాటు నీ కుటుంబం అంతటితో కథం. ఇంకా చేయటానికి ఏం లేవు. లోతు కోసం అబ్రహాం వేడుకున్నాడు కాబట్టి లోతుని ఇంకేం కోరుకుంటాడు, ఇంకేం దేవుడు చేస్తాడు. ఎందుకు చెప్తున్నాడో దేవుడు అర్థం చేసుకోండి. ఇంకా ఎంతో కాలం నుంచి వస్తున్నాం, భక్తి చేస్తున్నాం, ఇవన్నీ వేస్ట్ అమ్మా. దేవునికి ఇష్టంగా ఉండండి. ఇక్కడ కన్ను మూస్తే అక్కడ కన్ను తెరవాలి. ఇక్కడ కన్ను మూస్తే ఎక్కడ కన్ను తెరవాలి? ఎక్కడంటే ఎక్కడ? హాస్పిటల్లోనా? పరలోకంలో. ఈ మాట కూడా పెద్దగా చెప్పలేకపోతే ఎలాగా? ఒకసారి పెద్ద చెప్పండి. ఎక్కడా? పరలోకంలో. చెప్పండి, పరలోకంలో. అక్కడ కన్ను తెరవాలి. మన నిరీక్షణ, మన విశ్వాసం అంతా ఇదే. ఇంకా బాప్తిసం పొందిన వాళ్ళు ఎవరన్నా ఉంటే అక్క, చెల్లి, అన్న, తమ్ముడు అందరికీ 2 చేతులు ఎత్తి చెప్తా ఉన్నా, ఖచ్చితంగా